ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అద్భుతంగా ఉందని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. అందులోనూ ముఖ్యంగా ఏదైతే ఉందో బస్సు యాత్రకు పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తుంది ప్రజల వైపు నుంచి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో తెలుగుదేశం లీడర్ అయినటువంటి విశాలాక్షి ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని చెప్పి చెప్తున్నట్టు ఎలా చూస్తారు? ఈరోజు బీసీ బస్ యాత్ర అని ప్రారంభిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బీసీలకి ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తున్నాము. బీసీలకి సంక్షేమ పథకాలు ఇచ్చి కేవలం నవరత్నాలు ఇచ్చి నేను మరొకసారి 2024లో నేను ఎన్నికల్లో వచ్చి గెలుస్తాను అని ధీమాతో 175 సీట్లు నాదే అవుతుంది అని చెప్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, బీసీలకి సప్లాన్ ఇచ్చారా? బీసీ కార్పొరేషన్ నిధులించి కుల సంఘాల వారీగా కులాల వారీగా చైర్మన్గా డైరెక్టర్లుగా చేశారు. ఎవరికైనా మీరు వాళ్ళకి కేవలం కుర్చీలకే పరిమితమే చేశారే తప్ప వాళ్ళకి ఏమైనా అందుబాటులో చేశారా? వాళ్ళ కుల సంఘాలకి వాళ్ళు న్యాయం చేశారా? ఈ విధంగా మీ డైరెక్టర్లు కావచ్చు, మీ చైర్మన్లు కావచ్చు, ప్రభుత్వంలో ఉండే 53 కుల సంఘాల వాళ్ళు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు వాళ్ళని. తెలుగుదేశం పార్టీలో గాండ్ల సాధికారిక సమితి స్టేట్ కన్వీనర్గా ఉన్నప్పుడు దాదాపు 36 నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు మీరు ఏమిటికి వచ్చినారు? గతంలో మీరు 2019లో లాస్ట్ ఎలక్షన్ ముందు నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు కూడా నేను మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు 2019లో మీరు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు అన్నప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, ఇప్పుడుండే కార్పొరేషన్ చైర్మన్ కూడా మాకు ఏమీ చేయలేదు, మీరు వచ్చి రేపు ఏం చేస్తారు అని అడిగినప్పుడు మన కులానికి అంటే మా గాండ్ల కులస్తులకి ఒక గుర్తింపు అనేదే లేకుండా పోయింది అన్నప్పుడు మేము 36 నియోజకవర్గం తిరిగి వచ్చి రిప్రజెంటేషన్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఇచ్చినప్పుడు లోకేష్ గారు ప్రకాశం జిల్లాలో మా గాండ్ల కులస్తులు సోదరులకి ఒక నూనె 300 యూనిట్స్ సబ్సిడీ కావాలా అని అడిగినారు. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చినాక చేస్తాము అనేది ఫస్ట్ మా గాండ్ల కులస్తులకి గుర్తింపు మేము తెచ్చిపెట్టాం. తెలుగుదేశం పార్టీ గాండ్ల కులస్తులకి మేము తెచ్చిపెట్టాం. ఈరోజు మీరు బీసీ యాత్ర చేస్తున్నారు. ఏ బీసీ యాత్రకైనా ఏమైనా మీరు ఇచ్చారా? బీసీ సప్లాన్ కావచ్చు, ఎస్టీ సప్లాన్ కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఏమి ఇచ్చారు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎలాగా మీరు నిధులు ఇవ్వకుండా కేవలం నవరత్నాలకే చేస్తున్నారే తప్ప ఈరోజు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు బయటకు వచ్చేసారు. కోటించి కూడా 26,000 వేతనం ఇవ్వాలి, కనిష్ట వేతనం 26,000 ఇవ్వాలి అన్నప్పుడు అది కూడా మీరు ఇవ్వకుండా గతంలో 2019లో మీరు తిరిగినప్పుడు మీరు ఏం చెప్పారు? తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ ఇస్తాను అని చెప్పారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినాక కూడా మీరు ఓన్లీ 1 టైం సెటిల్మెంట్ అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వాళ్ళు 26,000 వేతనం ఇవ్వాలని అనుకున్నప్పుడు కూడా మీరు లేకుండా ఉండేది దుర్భాగ్య పరిస్థితి ఈరోజు. మేడం, ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నది జనసేన తెలుగుదేశం కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు, ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు దీన్ని? ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చినా కూడా చేయలేము అనేది అది మూర్ఖత్వము. కూటాటకు మాటలు చెప్పుకుంటా వాళ్ళు పప్పులు గడుపుకుంటున్నారే కానీ వాళ్ళు ఇవద్దు ఎమ్మెల్యేలని కావచ్చు, వాళ్ళ ఇన్ఛార్జీలు కావచ్చు, సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లాకి వేస్తున్నారు, అనంతపురం జిల్లా నుంచి సత్యసాయి జిల్లాకి వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు బాగా కొన్ని కోట్లు సంపాదించుకొని వేరే జిల్లాకు పోతే మార్పిడి అయిపోతారు కదా, కొత్త మగం కదా, వాళ్ళు ఏమీ చేసుకోలేరు అనే ఉద్దేశంతో మార్పిడి చేస్తున్నారే కానీ ఒక చదువుకో ఉండేవాడు, ఒక గ్రామ పరిస్థితిలో ఉండే రైతాంగం కూడా తెలుసు, రైతుకు కూడా తెలుసు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేది. ఎందుకంటే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్తున్నారా కానీ వాళ్ళు ఇస్తూ ఉండేది కూడా వాళ్ళకే ఇస్తున్నారా కానీ అందరికీ ఇవ్వలేదే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరు స్వచ్ఛందంగా ఎవరెవరు సంక్షేమ పథకాలు కావాలా కోరుకున్నారో వాళ్ళకందరికీ అందుబాటులో ఇవ్వడం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మేమే గెలుస్తాము. మా వంతు మేము కృషి చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి సీఎంగా చూడాలనే కోరికలే మేము
ఉన్నాము అని తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, ముఖ్యంగా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్యోగస్తులే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ తప్పకుండా మేము కూడా మొన్న అంగన్వాడీది 26,000 రావాలంటే నారా లోకేష్ గారికి వాట్సాప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా ఇలాగ అడుగుతున్నారు అని తప్పకుండా మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాము. రేపు టీచర్స్ కూడా సమ్మె చేస్తాము అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా సిపిఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి గతంలో ఇదివరకు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తాము అన్నా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు ఉద్యోగస్తులు. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకి తప్పకుండా అండదండగా ఉంటారు అని కోరుకుంటూ మేము తెలియజేస్తున్నాం. ఇది ఏదైతే ఉందో గాండ్ల కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు, అందులో ముఖ్యంగా ఇప్పుడు సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే ఉందో ఈ పాలన అంతా కూడా వారి పార్టీ వారికే పరిమితమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగస్తుల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి అందరికీ తెలిసిపోయినటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించి జనసేన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, అందులో మా పార్టీ కార్యకర్తలు కూడా మేము సిద్ధంగా చంద్రబాబు నాయుడుని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేము అహర్నిశలు కష్టపడతామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఏదైతే ఉందో వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎవరికి ఏమి చేయలేనటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట ఏవి నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు రోడ్లు ఎక్కారని. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం పార్టీ వీరికి అందరికీ న్యాయం చేయడానికి కూడా కృషి చేయడానికి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి విశాలాక్షి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.